కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టిందట. వారిని తమ వైపు వారు గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగులు, యువత, రైతుల ఓట్లపైనే సర్కారు ఫోకస్ పెట్టి ఆ పథకాలను కూడా ముందుకు తీసుకొస్తుంది. మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు శంకారావం. ఈ నెల 6న కాంగ్రెస్ ప్రజా దీవెన సభ పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు, 25,000 నియంత్రణ పత్రాల పంపిణీ, రైతుల కోసం ధరణి ప్రక్షాళనపై దృష్టి, తాజాగా చేరిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన సెక్షన్లపై కాంగ్రెస్ నజర్. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నది. ముఖ్యంగా ఉద్యోగులు, యూత్, రైతులపైనే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లించడం, ఉద్యోగుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయడం, ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు ఉపశమనం కలిగించడం, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో ప్రారంభోత్సవం, ఇవన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టార్గెట్ లోక్సభగా కాంగ్రెస్ కథనం తొక్కుతా ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆయా సెక్షన్లు బీఆర్ఎస్ కు దూరమైనటువంటి వారందరినీ కూడా తమ వైపు తిప్పుకొని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్ని సంక్షేమ పథకాలను, హామీలను కూడా నెరవేరుస్తూ కాంగ్రెస్ ముందుకు వెళుతూ లోక్సభ ఎన్నికలనే టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతుంది అంటూ ఉంది. లిస్ట్ చూసాం.